వెల్కమ్ టు ఏకశిలా న్యూస్. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య రాష్ట్ర నూతన కార్యవర్గ సన్మాన కార్యక్రమంను హన్మకొండ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఉదయమర్రి కృష్ణమూర్తి శర్మ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన బ్రహ్మశ్రీ వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ టీబీఎస్ఎస్ఎస్ రాష్ట్ర చైర్మన్గా, మోతుకూరి రామేశ్వరరావు టీబీఎస్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా, వైద్య ప్రభాకర్ శర్మ టీబీఎస్ఎస్ఎస్ కార్యదర్శిగా, సముద్రాల విజయసారథి టీబీఎస్ఎస్ఎస్ కోశాధికారిగా నియమితులయ్యారు. నియమితులైన కార్యవర్గ సభ్యులను భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకులు శేషు చేతుల మీదుగా శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాన్ని ఇచ్చి అభినందనలు తెలియజేశారు. సందర్భంగా రాష్ట్ర చైర్మన్ బ్రహ్మశ్రీ వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ మాట్లాడుతూ, సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని, శ్మశాన వాటిక అభివృద్ధికి కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటానని అన్నారు. సభ్యులు వారి సలహాలను తెలియజేశారు. వారి సందేశాలన్నింటినీ స్వీకరించారు. అదేవిధంగా టీబీఎస్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మోతుకూరి రామేశ్వరరావు మాట్లాడుతూ, నూతనంగా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని, సంఘం సుదీర్ఘ ఎదుగుదలకు నా వంతు కృషి ఉంటుందని అన్నారు. భద్రకాళి మాత్రం సదా అందరినీ రక్షించేటట్టుగా ఆయన ఆ పార్టీ తీసుకున్నాం. విజయ్ సార్ విజయ్ శ్రీకాంత్ ముందుగా రమణ ఒక సెకండ్ అప్పుడు శతమానం భవతి శతాయు పురుషస్తే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. सर्वदेवत्वं वैमासः सर्व एव देवता प्रीणाति. राजाधिराजा ఏర్పాటు చేస్తున్నారు. అందరికీ నమస్కారాలు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా మన శుభ సాయంకాలం. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య 2014లో రాష్ట్ర ప్రభుత్వం విడిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మేమందరం కలిసి పనిచేసినాం. అది విడిపోయినాక తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య కూడా మేము సపరేట్గా ఏర్పాటు చేసుకొని 2014 నుంచి 2020
5 వరకు 3 పర్యాయాలు నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఈసారి మరి ఎప్పటికీ మనమే ఉండడం కరెక్ట్ కాదు, యువకులను తీసుకురావాలి. ఇంకా తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య 4 దిశల వ్యాపింపజేసే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మా తమ్ముడు మోత్కూరు రామేశ్వరరావు గారిని మరి నూతన అధ్యక్షునిగా మార్చి 21వ తారీఖు నాడు స్వర్ణగిరి దేవాలయంలో వారిని ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా వైద్య ప్రభాకర్ గారిని ప్రధాన కార్యదర్శిగా, కోశాధికారిగా విజయసారథి గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికల ముందే ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా కూడా ఉదయమర్రి కృష్ణమూర్తి గారిని నియమించడం జరిగింది వరంగల్ జిల్లా. మరి ఎంతోమంది కార్యవర్గ సభ్యులతోని ఇంతింతాయి బట్టుడింతాయి అనే విధంగా కూడా రాష్ట్రాన్ని కాలువలు, నదులు, చెరువులు అన్ని పోయి సముద్రంలో వచ్చినట్టు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యలు కలుస్తున్నాయి. ఆ విధంగా ఈ తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య చాలా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా వివాహ పరిచయ వేదికలు, ఉపనయన కార్యక్రమాలు, అదేవిధంగా కార్తీక సమారాధనలు, పేద బ్రాహ్మణులు చనిపోతే వారికి ఆర్థికంగా సహాయం చేయడం, పేద బ్రాహ్మణ పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళకు ఆర్థికంగా సహాయం చేయడం, పేద విద్యార్థులు చదివిన వాళ్ళకు ఆర్థికంగా సహాయం చేయడం, ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల గురించి ఫైట్ చేయడం, ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను కూడా బ్రాహ్మణ బంధువులకు చేరే విధంగా మరి కొట్లాడడం, ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు మరి చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మరి రాబోయే రోజుల్లో ఇంకా ఇంతకన్నా గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అంటే రాష్ట్రంలో ఒక 4 దిశలో వ్యాపించే విధంగా ఇప్పటికే ఉంది. ఇంకా ముందు ముందు మా నూతన అధ్యక్షుడు యువకుడు మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేసే దిశలో ఉండాలని, మరి ఇంత పెద్ద నగరంలో బ్రాహ్మణ భవనం గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి నిధులతోని, గవర్నమెంట్ నుంచి వచ్చిన పైసలతోని పెద్దది ఎక్కడ కూడా భవనం లేదు. మరి రాబోయే రోజుల్లో మన మంత్రివర్యులు కొండ సురేఖ గారిని, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మరి మన నాయని రాజేందర్ రెడ్డి గారిని, అదేవిధంగా ఈ గోపాలపురానికి సంబంధించినటువంటి స్థానిక శాసనసభ్యులు పెద్దలు మరి నాగరాజు గారిని, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, మా యొక్క బ్రాహ్మణ నాయకుడు మరి ఒకే ఒక మినిస్టరు దుద్దిల శ్రీధర్ బాబు గారిని కలిసి మరి వరంగల్ జిల్లాకు ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాలు మరి తీసుకొని బ్రాహ్మణ భవనం నిర్మించే దిశలో ఈ తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య పనిచేస్తుందని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సంవత్సరాల నుంచి తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడిగా సోదరుడు వెన్నంపల్లి జగన్మోహన్ గారు నిర్వహించారు అన్ని జిల్లాల సంఘ కార్యకర్తలతో. అదేవిధంగా ఈ సమయంలో నాకు ఈ ఇచ్చిన అధ్యక్ష పదవి తీసుకున్నప్పటి నుంచి నేను కూడా వారి ఆదర్శంగా తీసుకొని వారికి ఎలాంటి మచ్చ లేకుండా మా బ్రాహ్మణ సమాజానికి ఎలాంటి మచ్చ రాకుండా కొనసాగిస్తూ అద్భుతంగా యువకులను, మహిళలను అందరితో ముందుకు వెళ్తూ బ్రాహ్మణ సమాజానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు చేపడుతూ బ్రాహ్మణ సమాజానికి ఒక ధైర్యాన్ని చేకూరుతుంది. ఎందుకంటే సమాజంలో ఇప్పటికే బ్రాహ్మణులు అంటే ఒక భావన ఏర్పడింది. ఆ భావన పోయే విధంగా అన్ని కుల వర్గాలతో, అన్ని మతాలతో అమేకమై మంచి కార్యక్రమాలు చేపడుతూ తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఒక మంచి ఐకాన్గా ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో ముందుకు వెళ్తాం. అలాగే బ్రాహ్మణులు, మిగతా పాత్రికేయ మిత్రులు మేము చేసే కార్యక్రమాలకు ఇదొకంగా మీరు వచ్చి మా ప్రచారాన్ని తీసుకొచ్చి మమ్మల్ని తీసుకెళ్తారని ఆజ్ఞాపిస్తున్నాం. నమస్కారం.